ఇవాంటి మా లంచ్ స్పెషల్ వచ్చి గుమగుమలాడే గడ్డి చేప పులుసు. వీటిని గడ్డి చేపలు అని అంటారండి. మన నార్మల్ చెరువు చేపలతో పోల్చుకుంటే సైజు, రుచి రెండు ఎక్కువగానే ఉంటాయి. చేప ముక్కల్ని చక్కగా ఇలా శుభ్రం చేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం, 2 స్పూన్ల నూనె వేసుకొని ముక్కలకి బాగా కలిసేంత వరకు పట్టించేసుకొని ఇలా పక్కన ఉంచుకోవాలి. ముందు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు మిక్సీ పట్టుకొని తర్వాత 1 కప్పు ఆనియన్స్, 3 టమోటాలు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీంతోపాటు ఈ మాత్రం చింతపండును కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి. పాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత 7-8 పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ వేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పేస్ట్ ఎర్రగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని తీసుకున్న చింతపండు రసం, ఉడకడానికి సరిపడా నీళ్లు కూడా పోసుకొని పులుసుని సగం మరిగేంత వరకు మరిగించుకోవాలి. పులుసు సగం మరిగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు, నిలువుగా కట్ చేసుకున్న 4 బెండకాయలు, సరిపడా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత పులుసులో గరిటె పెట్టి తిప్పకూడదండి. అట్లా గనక చేస్తే ముక్కలన్నీ విడిపోతాయి. చక్కగా ఇలా బాగా కలిపేసుకొని పులుసు చిక్కబడేంత వరకు ఇలా మరిగించుకోవాలి. పులుసు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కనీసం 2-3 గంటల తర్వాత మాత్రమే సర్వ్ చేసుకోవాలండి. అప్పుడే పులుసుకి అసలైన రంగు, రుచి, చిక్కదనం అన్నీ యాడ్ అవుతాయి. ఈ వర్షాకాలంలో ఇలాంటి గుమగుమలాడే వంటకాలు మనకు ఎంతైనా అవసరమో తప్పకుండా ట్రై చేయండి.